అందులో ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిసిన నేపథ్యంలో మన తెలంగాణలో ఆంధ్రలో కూడా ఈ గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా అక్కడ 5th షెడ్యూల్ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగంలో పూర్తిగా అణగారిన అట్టడుగు అనాగరికంగా విద్య ఇది లేనటువంటి ముగ్గజీవున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి. ఆనాడున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ప్రభుత్వం కూడా స్పందించి జియో నంబర్ 3 తీసుకొచ్చింది 2000 సంవత్సరంలో 1886 నుంచి కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల ప్రొటెక్షన్ ఇవ్వబడిన పరిస్థితి వచ్చింది. అయితే ఏదైనా కూడా జియో 3 ప్రకారంగా మొత్తం మీద దాన్ని అనుసరించి ఏజెన్సీ ప్రాంతాలు అక్కడ ఉండేటువంటి క్వాలిఫైడ్ వాళ్ళు టీచర్స్ ఉంటే అంటే అర్హత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే వాళ్ళు అక్కడ ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు మరి వాళ్ళు సరైనటువంటి విద్యాబోధన చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఒక రకంగా స్వపరిపాలన వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళే ఉంటే అక్కడ అందుబాటులో ఉంటారని గతంలో పోస్టింగ్ వేరే వాళ్ళ టీచర్ పోస్టింగ్ ఇస్తే వాళ్ళు పోయి చదువు చెప్పే పరిస్థితి, అలాగే వైద్య విషయంలో ఇతర విషయాలు కూడా మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేని పరిస్థితి. అందుకని ఏదైనా ఆ రోజున వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే 1871 ఆ ప్రాంతం చూసుకుంటే 3% లేదు విద్య అక్షరాస్యత. అలాంటిది ఈ ఏదైతే జీవో వచ్చిందో 1986 నుంచి 1986 నుంచి స్టార్ట్ చేసి 2000లో జీవో వచ్చిన తర్వాత మాత్రం అక్షరాస్యత బాగా పెరిగింది. 2011కు దాదాపు 35% పెరిగింది. అంటే ఓన్లీ విద్యాపరంగా 100% అక్కడ ఆ ఏరియా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ గూడెలలో ఉండి వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాలు ఉండి చదువు చక్కగా చెప్తారు, చైతన్యం కల్పిస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో అప్పుడు ప్రభుత్వాలు చేశాయి. అయితే హైకోర్టు కూడా ఆ రోజు ధృవీకరించింది. కానీ సుప్రీంకోర్టులో ఈ మధ్య ఒక వారం 15 రోజుల కింద జీవోను కొట్టేస్తూ మరి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వినిపించింది. దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము అప్పీల్ పోతామని చెప్పినారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఇందులో పోతామన్నారు. కానీ మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరేది ఏంటంటే తక్షణమే మీరు ఆర్డినెన్స్ తీసుకురండి. అంతేకాకుండా ఈ జీవో నెంబర్ 3ని కొనసాగిస్తామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ప్రజలకు. మరొక అంశం ఏంటంటే ఈ విద్య అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూగా కొనసాగించి ఆర్డినెన్స్ తీసుకురండి. అలాగే సుప్రీంకోర్టులో మీరు అన్న ప్రకారంగా 2 ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో అప్పీల్ చేయాలి. 3వ అంశం ఏంటంటే ఆల్ పార్టీస్ను మరి ఢిల్లీ వరకు తీసుకెళ్లి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు చర్చించి ఒక అవగాహనకు వచ్చాం. అలాగే ఇవాళ మేము గతంలో కూడా ఆల్ పార్టీస్ వైపు నుంచి మరి చీఫ్ సెక్రటరీ కూడా కలిసి అనేకసార్లు చెప్పినా ఎక్కడ వేసిన కొంగడు అక్కడలాగానే ఉంది. కొన్ని డిమాండ్స్ ఏదో కొన్ని పరిష్కారం అవుతున్నా చాలా వరకు డిమాండ్స్ వలస కార్మికులు అయితే రోజు చచ్చిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే నానక్రామ్గూడలో దాదాపు 3000 మంది వలస కార్మికులు ఒకే దగ్గర చెట్ల కింద ఉంటా ఉన్నారు. జేఎంసీ కన్స్ట్రక్షన్ కంపెనీ అలాగే ఎన్సీసీఎం ఈ రెండిట్లో పనిచేసే వాళ్ళకి అవ్వా పెట్టదు అడుక్కొనివ్వదనే సామెతలాగా ఆ 3 కిలోల 12 కిలోల బియ్యం ఇస్తాన్న కేసీఆర్ 500 రూపాయలు ఇస్తామన్న ఇదివరకు ఒక్కరికి కూడా ఒక పైసకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వైపు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వలేదు. నేను తహసీల్దార్తో కూడా మాట్లాడాను పొద్దున, మరి కలెక్టర్ గారు దొరకలేదు. ఏదైనా ఇంత దుర్మార్గమా? హైదరాబాద్ నడిబొడ్డులో వలస కార్మికులు ఒక దగ్గర ఒక రూములోనే 30 మంది 40 పడుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది, అధికారులు చెప్తారు. ఏమనంటే మాస్కులు పెట్టుకోకపోతే 1000 రూపాయలు జుర్మానా వేస్తామంటారు. అంటే చేతిలో అధికారం ఉంది నిజమే, కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేయకపోతే ఎట్లా అని అడుగుతున్నాం. నిన్న మా నారాయణ గారు ఆ ఏరియా నాయకులు పోయి చూశారు. అందుకని ఇప్పుడు ఏదైతే మన జేఎంసీ ఎన్సీసీఎం ఉన్నారో ఆ బిల్డర్సే ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళకు బియ్యం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. మరి గవర్నమెంట్ ఎందుకు ఇస్తామన్నది? మరి వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. నడవ వాళ్ళ ఒక 3 కిలోలు అట్లా నామమాత్రంగా ఇచ్చినట్టు చేసి తూతూ మంత్రంగా చేస్తామన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వలస కార్మికులు ఇప్పటికే
మరి అనేక చోట్ల అనేక అవస్థలు పడతా ఉన్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, కాలినడకన పోతా ఉన్నారు. మరి ఇంత యంత్రాంగం ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, మరి అన్ని విభాగాలు కూడా స్పందించి వలస కార్మికులు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి, అసంఘటిత రంగ కార్మికులను కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అని మేము ప్రధానంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అనేక సార్లు చెప్పినాం, కార్డులు అసలు లేని వాళ్ళకు తప్పనిసరిగా బియ్యం ఉన్న డబ్బులు ఇవ్వాలని పెడచెవన పెడతా ఉన్నారు. అలాగే కార్డులు ఉండి నెల 2 నెలలు తీసుకుపోతే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇవాళ మొండి చేయి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏదైనా ఇవాళ బిల్డింగ్ వర్కర్స్, మరి వాళ్ళ భవన నిర్మాణ కార్మికులకైతే 1500 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినట్టు చేస్తుంది. అసలు బిల్డింగ్ సెస్ నుంచి డబ్బు తీసుకున్నది, సివిల్ సప్లై కార్పొరేషన్లో డైవర్ట్ చేసుకున్నది, అక్కడి నుంచి వెళ్ళి ఇచ్చి తెల్ల కార్డు మీద ఇచ్చి మేము ఇచ్చినామంటా ఉన్నారు. అసలు కేరళ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు రేషన్ 17 రకాల వస్తువులు ఇస్తూ 2000 రూపాయలు ఇస్తూ, అంతేకాకుండా ఒక 5000 అదనంగా ఇచ్చింది. నేను అక్కడ ఉండేటువంటి ఎంపీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను. అందుకనే ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ కేసీఆర్ బతుకుంటే బలశాఖ తినొచ్చు అన్నాడు. నిజమైన బతికి ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు లాక్డౌన్ మూలంగా అసలు పూర్తిగా బతుకు భారమైంది. దినదిన గంటగా బతుకుతున్నది అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, దళితులు. ఈ విషయం మరి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్పందించమని, మానవత్వం స్పందించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల కొరకు సాగింది. మా నీళ్లు మాకు, మా కొలువులు మాకు, మా నిధులు మాకు, మా ఆత్మగౌరవ పరిపాలన. సరే, అన్ని విషయాలు మాట్లాడకపోయినా జల విధానం లేదు ఇవాళకి తెలంగాణకు. ఇంకా అందులో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడుకు సంబంధించిన 40,000 గుస్సెక్కుల నీరు కాలువ శ్రీశైలం నుంచి వెళ్ళి పోతిరెడ్డిపాడు తీసుకుపోతా అంటే ఆ రోజు ఎంత గొడవ చేసినామంటే అప్పుడు ఒంటి కాలు మీద లేచింది టీఆర్ఎస్ ఆనాడు ఎమ్మెల్యేలు. ఇవాళ వైఖరిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ 80,000 కుషెక్కులకు జీవో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికీ మీ స్పందన ఇది అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ మీనమేషన్ లెక్క పెట్టుకుంటా ఉన్నారు. అంటే శ్రీశైలం ఖాళీ అయిపోతే అంటే కృష్ణా జలాలు అసలు మనకి ఎంత వాడుకోవడం వల్ల కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, వివాదం నడుస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ ఇంకా పెండింగ్లో ఉండగానే ఇప్పుడు అక్కడ కెనాల్ తవ్వకం స్టార్ట్ అయ్యి నీళ్ళు తీసుకుపోయే పరిస్థితి వస్తే ఇంకా ఏం చేస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నాం. అందుకనే తక్షణమే మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. మేము మాత్రం ఆల్ పార్టీస్ తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా సంప్రదింపు చేసి దీనిపైన ఒక ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం జల విధానం పైన ఆల్ పార్టీ మీటింగ్ తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు బెదిరింపులకు పాల్పడే వైఖరిని మేమందరం కూడా ఇవాళ ఉమ్మడిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే సమాచారం ప్రజల ముందు, రైతుల ముందు పెట్టాలి, మార్కెట్ కల్పించి ప్రోత్సాహకాలను అందించాలి పంటలను మార్పిడి కోసం. అంతే తప్ప కానీ ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడటం మంచిది కాదు. వెంటనే ఈ వైఖరిని మానుకోవాలని, ఈ బెదిరింపు ధోరణితో ఈ జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా నీళ్ల కోసం జరిగిన ఉద్యమాల నుంచి వచ్చిన ఈ తెలంగాణలో ఇవాళ ప్రభుత్వం కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాపాడుకోవటంలో పూర్తిగా విఫలమైంది. నదుల అనుసంధానం పేరిట కొంత ఒక ప్రయత్నం జరిగింది. ఇంకా గోదావరి నీళ్లు కూడా ఇతర రాష్ట్రాలకు అప్పచెప్పటారు. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు పెంచుతుంటే కూడా ఈ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. ఇవాళ చాలా విచిత్రం ఏంటంటే తెలంగాణ వాటాను తగ్గిస్తూ మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వాటాను తగ్గిస్తూ జీవోను ప్రభుత్వమే జారీ చేయటం అయితే ఇంకా శోచనీయం. చాలా స్పష్టంగా ప్రభుత్వం తెలంగాణ వాటాన్ని ఇతర రాష్ట్రాలకు అప్పగిస్తున్నదనేది కనబడుతూనే ఉంది. తన వైఖరిని మార్చుకోవాలి, తెలంగాణ వాటాను కాపాడాలని కోరుతూ మేము మాత్రం ఒక విషయం ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం. దీనిపైన రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాం. ఒక ఉధృతమైన ఉద్యమ నిర్మాణానికి మేమందరం పూనుకోబోతున్నాము. ఖచ్చితంగా ప్రజల హక్కుల పరిరక్షణ మా అందరి బాధ్యత. మేము అందుకు సంసిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా ప్రకటించదలుచుకున్నాం. మూడోది ఏంటంటే జీవో 3 పరిరక్షణకు ప్రభుత్వం కదలాలి. జీవో 3 అనేది ఇవాళ వచ్చింది కాదు, 1986లో వచ్చింది. చిన్న పెద్ద సవరణలతో అది చివరికి జీవో 3గా మారి కొనసాగుతూ ఉంది. దాదాపు 86 నుంచి ఇప్పటిదాకా 35 సంవత్సరాల పాటు సాగిన జీవో
ఇది నిజానికి దాని వెనకాల ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. సంతాల్ తిరుగుబాట్ల దగ్గర నుంచి మన రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు పితూరి, తెలంగాణలో మన దగ్గర కుమ్రం భీం తిరుగుబాట్లు, వీటన్నింటి తర్వాత హెమ్మెండార్ఫ్ లాంటి ఒక పెద్ద శాస్త్రవేత్తలు చేసిన సూచనల ఆధారంగా ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. అందుకే వాళ్ళు నివసించిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలి. ఆ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూనే వచ్చినటువంటి బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన చట్టాలకు తుది రూపం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5గా వచ్చింది. ఈ షెడ్యూల్ 5 అనేది ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుతున్నది. ఇది ఒక జీవో నంబర్ 3 అనేది కేవలం ఏదో రిజర్వేషన్ల కోసం వచ్చింది కాదని, ఆదివాసీ ప్రాంతాల ప్రతిపత్తిని కాపాడుతూ అక్కడ విద్యా అవకాశాలను, ఆదివాసుల యొక్క విద్యా అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో వచ్చింది. ఈ జీవో వచ్చిన తర్వాతనే అక్కడ విద్యా అవకాశాలు పెరిగినాయి, అక్కడ అక్షరాస్యత శాతం అనేది పెరిగిందని ప్రభుత్వం చేసిన గణాంకాలు, విడుదల చేసిన గణాంకాలే రుజువు చేస్తూ ఉన్నాయి. ఇవాళ జీవో పోవటం అనేది ఆదివాసీ ప్రాంతాల ప్రతిపత్తికి, వాళ్ళలో ఒక విద్యాభివృద్ధికి ఉండే అవకాశాలను దెబ్బతీస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రివ్యూ చేయాలి, తక్షణమే దాని స్థానంలో ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంలో మా అభిప్రాయాలను కూడా మేము ఇలా రావటానికంటే ముందు వసుధ గారితో, ఎందుకంటే హైకోర్టులో ఈ కేసు జరిగినప్పుడు బాలగోపాల్తో పాటు కొట్లాడింది వసుధ గారు, వారి అభిప్రాయాలను తీసుకున్నాం. అదేవిధంగా జీవో 3 జారీ చేసినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్న ఈఏ శర్మ తర్వాత భారత ప్రభుత్వంలో సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు, ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు. వారితో కూడా మేము ఫోన్లో మాట్లాడి దాదాపు చాలా విపులంగా అనేక విషయాలు చెప్పటమే కాదు, మాకు చాలా సమాచారం కూడా ఇచ్చారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మేము 2 డిమాండ్లు, ఒకటి రివ్యూ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ప్రభుత్వం, అది కొంత సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే దాని స్థానే ఇప్పుడు జీవో కొట్టేసింది కాబట్టి దాని స్థానే ప్రభుత్వం వెంటనే ఒక ఆర్డినెన్స్ తేవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మేము ఇంకా మా ప్రయత్నం ఏం చేస్తే బాగుంటుందనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఆయా పార్టీల్లో చర్చించిన తర్వాత తదనంతరము మళ్ళీ గవర్నర్ను కలవటమా ఇంకొకట మేము అనుకున్నాక పార్టీలలో మళ్ళీ దానికి సంబంధించిన కార్యాచరణను కూడా మేము ముందు పెడతామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లో విపరీతమైన ఆవేదన, ఆందోళన ఉంది. దాన్ని గుర్తించి స్పందించి వెంటనే ప్రభుత్వం కదలాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎందుకు పదే పదే కలుస్తున్నామంటే ఈ కరోనా కాలంలో పేద ప్రజలందరూ కూడా ఏ సౌకర్యము ప్రభుత్వం నుంచి దొరకక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ పేద ప్రజలకు మేము అండగా ఉన్నాం, వాళ్ళ హక్కులను కాపాడటానికి మేము ఐక్యంగా కదులుతాము. మా ప్రయోజనాలు విడివిడి ప్రయోజనాలు కాదు, ఇలా పేద ప్రజల ప్రయోజనాలే మా ప్రయోజనాలను ప్రకటించేటువంటి లక్ష్యంతో మేము తరచూ కలుస్తూ ఉన్నాం. తరచూ ఉమ్మడి కార్యాచరణ, ఈ ఉమ్మడి కార్యాచరణతో పాటు ఎవరికి వాళ్ళం తమ కార్యక్రమాలను కూడా మేము తీసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం వైఖరి ఎలా ఉన్నా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం మాత్రం మా కార్యాచరణ ఉంటుందని సందర్భంగా ప్రకటించదచ్చు.